పరమాత్మ స్వరూపులైన పార్వతీ పరమేశ్వరులకు, గురువులకు, పెద్దలకు నమస్కరిస్తూ శ్రీ భగవద్గీతలోని 3వ అధ్యాయం నుండి 14-15 శ్లోకాలకు భావాన్ని విశ్లేషణ ఇచ్చుకుందాం. అవి ఏమని చెప్తున్నాయి అంటే, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్య, యజ్ఞ కర్మ సముద్భవ, కర్మ బ్రహ్మోద్భవం విధి బ్రహ్మాక్షర సముద్భవం, తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అని తెలియజేస్తున్నాయి. సాధకుడైన అర్జునునకు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నాడు. ఏమనంటే, పరమాత్మలో నుంచి సృష్టి రహస్యాలన్నిటినీ బోధించేటటువంటి వేదం ఉద్భవించింది. ఆ వేదములో నుంచి రకరకాలైనటువంటి సత్కర్మలు జన్మించాయి, అవి రాయబడ్డాయి. మానవుడు చేసే సత్కర్మలో నుంచి యజ్ఞము అనబడే సత్కర్మ పుణ్యము జన్మిస్తోంది. ఆ పుణ్యములో నుంచి సకాల వర్షాలు జన్మిస్తూ ఉన్నాయి. ఆ వర్షాల వల్ల వివిధ సస్యజాతుల రూపంలో జీవులకు ఆహారము ఉత్పన్నమవుతోంది. జీవులు ఆహారాన్ని తింటే దాని ద్వారా వారిలాంటి జీవులే జన్మిస్తూ ఉన్నారు. యజ్ఞాలు సఫలమై, అంటే చేసే కర్మలు సఫలమై, సృష్టి చక్రము అవిచ్ఛిన్నముగా కొనసాగే విధానం ఇదే. దేనికంటే ఎప్పుడూ కూడా ఇదే రీతిగా సృష్టి క్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా అన్ని విషయాలను బోధించేది కూడా సృష్టి ఉన్నంతకాలము నిలబడి ఉండేది అయినటువంటి వేదము మాత్రమే. మానవులు ఆచరించేటటువంటి యజ్ఞక్రియలలో వాళ్ళు చేసే సత్కర్మలు కానీ ఏ కర్మలైనా సరే సుస్థిరంగా నెలకొని ఉంది. కనుక ప్రతి మనిషి కూడా ధర్మము తప్పకుండా సత్కర్మలు చేసేటటువంటి వారికి ఈ యజ్ఞము అని పేరు పెట్టడం జరిగింది. కనుక అందరూ కూడా ఈ సత్కర్మలు చేస్తూ, ఈ యజ్ఞాలు చేస్తూ ధన్యులవ్వాలని తెలియచేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.